హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. సో ఈ వీడియోలో మీకు నేను సెంట్రల్ గవర్నమెంట్ సెక్టర్కి సంబంధించిన ఒక జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ షేర్ చేయబోతున్నాను. అయితే నాకు జాబ్ లొకేషన్ నాట్ ఏ ప్రాబ్లం అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియోని అయితే చూడండి. ఎందుకంటే మనకి జాబ్ లొకేషన్ ఏదైతే ఉందో ఈ జాబ్స్కి సంబంధించి అది మనకి జార్ఖండ్లో ఉంటుంది. ఎందుకంటే ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి సెంట్రల్ యూనివర్సిటీ జార్ఖండ్ నుంచి రావడం అయితే జరిగింది. నాకు గవర్నమెంట్ సెక్టర్ జాబ్ కావాలి, పర్మనెంట్ జాబ్ కావాలి, జాబ్ లొకేషన్ నాట్ ఏ ప్రాబ్లం అనుకున్న వాళ్ళు ఈ వీడియోని ఎండింగ్ వరకు చూసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా తెలుసుకోండి. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉందనిపిస్తే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్ని రైజ్ చేస్తే వీలైనంత వరకు వాటిని నేను క్లారిఫై అయితే చేస్తాను. ఇక మనం ల్యాగ్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. అయితే డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. లైక్ అయితే ఇప్పుడు కాదు, వీడియోని పూర్తిగా చూసి ఎక్స్ప్లెనేషన్ ఇంట్రెస్టింగ్ ఉందనిపిస్తేనే లైక్ అయితే చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయడానికి ప్రయత్నించండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, ఈ నోటిఫికేషన్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జార్ఖండ్ నుంచి రిలీజ్ అయింది. అండ్ ఆల్సో ఈ రిక్రూట్మెంట్లో మనకి నాన్ టీచింగ్ కేటగిరీ పోస్టులని రిక్రూట్ అయితే చేస్తున్నట్టు మెన్షన్ అయితే చేశారు. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్లో గ్రూప్ బి కేటగిరీ అండ్ గ్రూప్ సి కేటగిరీలోకి వస్తాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. రిక్రూట్ చేసే పోస్టులు అన్నీ కూడా. అయితే ఈ జాబ్స్కి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఆ విషయం అయితే గుర్తుంచుకోండి. దానితో పాటు ఈ రిక్రూట్మెంట్లో మనకి బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఇంక్లూడ్ అయితే ఉన్నాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. బ్యాక్లాగ్ పోస్టులు ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయని చెప్పి ఒక పాయింట్ మనకి ఏది ఇండికేట్ చేస్తుంది అంటే ఈ రిక్రూట్మెంట్పై చాలా తక్కువ మంది ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. అండ్ ఆల్సో ఖచ్చితంగా కనుక మనం కాస్త గట్టిగా ట్రై అయితే చేస్తే ఈ రిక్రూట్మెంట్లో జాబ్ అయితే గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో అదైతే మనకి బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఇంకా ఉన్నాయంటే ఇదైతే అవుతుంది. ఆ విషయం గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ అఫీషియల్లీ సెప్టెంబర్ 9న రిలీజ్ చేశారు. అంటే ఈ నెల 9వ తారీఖున ఈ నోటిఫికేషన్ అఫీషియల్లీ రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడే మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కొన్ని క్రూషియల్ డేట్స్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే మెన్షన్ చేశారు. ఆ డేట్స్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ జాబ్ నోటిఫికేషన్ ఏదైతే సెప్టెంబర్ 9న ఆన్లైన్లో రిలీజ్ అయిందో సేమ్ డేట్ నుంచి ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి తీసుకుంటున్నారు. ఇక ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ నెక్స్ట్ మంత్ 8th లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. అంటే అక్టోబర్ 8వ తారీఖు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై అయితే చేయడానికి లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ఏదైతే ఎగ్జామ్ సెంటర్ కానీ ఎగ్జామ్ కండక్ట్ అయ్యే డేటు, టైము, షిఫ్ట్, ఎగ్జామినేషన్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా అడ్మిట్ కార్డులోనే కనబడతాయని చెప్పి మెన్షన్ చేశారు. అయితే అడ్మిట్ కార్డ్స్ అనేవి ఎప్పుడు డౌన్లోడ్ అవుతాయి డేట్ అయితే మెన్షన్ చేయలేదు. అండ్ ఆల్సో ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయో మెన్షన్ చేయలేదు. కానీ వీటి అన్నిటికి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్లో రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉంటే అప్డేట్ అవుతాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఈ డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. ఇక నెక్స్ట్ ఏదైతే అప్లికేషన్ ఫీజు ఉంటుంది జాబ్స్కి అప్లై అయితే చేసేటప్పుడు అప్లికేషన్ డీటెయిల్స్ కూడా మనకి నోటిఫికేషన్ స్టార్టింగ్లోనే మెన్షన్ చేశారు. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు చూసి కొంతమంది అప్లై అయితే చేయాలా లేదా అని చెప్పి ముందే డిసైడ్ అవుతారు. బట్ అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ ఇక్కడ మనకి స్టార్టింగ్లోనే మెన్షన్ చేస్తారు కాబట్టి గుడ్ న్యూస్ అనుకోవచ్చు. ఆ గుడ్ న్యూస్లో అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మనకి 1000 రూపాయలు అయితే ఉంది. ఇదైతే బ్యాడ్ న్యూసే. ఈ 1000 రూపాయల అప్లికేషన్ ఫీజుని జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ అండ్ ఎకనామికలీ వీక్ సెక్షన్ కేటగిరీ క్యాండిడేట్స్ పే చేయాలి. రిమైనింగ్ లైక్ ఎస్సీ, ఎస్టీ, ట్రాన్స్జెండర్, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు నుంచి ఎగ్జామ్షన్ ఇచ్చారు. అంటే వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయకుండానే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు. అండ్ ఆల్సో పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేశారు. పర్సన్ విత్ డిజేబిలిటీ కేటగిరీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మినిమం 40% ఆఫ్ డిజేబిలిటీ ఉండాలి. దానికన్నా తక్కువ అయితే ఉంటే వాళ్ళకి అప్లికేషన్ ఫీజు నుంచి ఎగ్జామ్షన్ ఉండదు. వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. ఈ డీటెయిల్స్ని ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఇక ఈ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయని చూస్తే ఈ నోటిఫికేషన్ ముందుగా చెప్పినట్లు నాన్ టీచింగ్ కేటగిరీకి సంబంధించిన గ్రూప్ బి అండ్ గ్రూప్ సి కేటగిరీ పోస్టులని రిక్రూట్ అయితే చేస్తున్నారు. బట్ టోటల్లీ చూసుకుంటే ఈ నోటిఫికేషన్లో మనకి 17 కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. అయితే ఇన్ని కేటగిరీలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. వీటన్నింటి డీటెయిల్స్ మనం తెలుసుకోవాలా అంటే తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు తెలిసిందే కదా, మనం ఏ నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకున్నా సరే ఏవైతే అప్లై చేయడానికి వీలుగా ఉన్న జాబ్స్ ఉంటాయో ఆ జాబ్స్ని షార్ట్ లిస్ట్ చేసి లేదా ఫిల్టర్ చేసి డీటెయిల్స్ తెలుసుకుంటాం కదా. ఆ విధంగానే ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఒక జాబ్ని నేను ఫిల్టర్ అయితే చేశాను. ఇప్పుడు ఆ జాబ్ డీటెయిల్స్నే మనం తెలుసుకోబోతున్నాం. ఆ పోస్ట్ నేమ్ చూసుకుంటే మనకి లోయర్ డివిజనల్ క్లర్క్. ఆ జాబ్ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్లో గ్రూప్ సి కేటగిరీలోకి రావడం అయితే జరుగుతుంది. వేకెన్సీస్ చూసుకుంటే టోటల్లీ 5 వేకెన్సీస్ ఉన్నాయి. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం శాలరీ పే చేస్తుంది. లెవెల్ 2 ప్రకారం శాలరీ అంటే బేసిక్ పే మనకి 19,900, మ్యాక్సిమం 63,200. ఈ బేసిక్ పే మ్యాక్సిమం పే గురించి ఒకసారి పక్కన పెడితే ఈ జాబ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి పర్ మంత్ 30,000 రూపాయల వరకు శాలరీగా రావడం అయితే జరుగుతుంది. ఇక ఇప్పుడు మనం ఈ పోస్ట్కి సంబంధించినటువంటి రిమైనింగ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనం ఈ లోయర్ డివిజనల్ క్లర్క్ పోస్ట్ గురించి క్లియర్గా మాట్లాడుకున్నట్లయితే
ఇక్కడ చూడండి, ఈ లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్కి సంబంధించి ఏవైతే 5 వేకెన్సీస్ ఉన్నాయో వాటిని కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేశారు. ఆ వివరాలను అయితే చూసుకుంటే మనకి లోయర్ డివిజన్ క్లర్క్లో ఉన్నటువంటి 5 వేకెన్సీస్లో 3 వేకెన్సీస్ అంటే 3 పోస్టులు అన్రిజర్వ్డ్ కేటగిరీకి, 1 పోస్ట్ ఎస్టీ కేటగిరీకి అండ్ ఆల్సో రిమైనింగ్ 1 పోస్ట్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటగిరీకి రిజర్వ్ చేశారు. ఏజ్ లిమిట్ చూసుకుంటే అప్ టు 27 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. మినిమం ఏజ్ చూసుకుంటే 18 ఇయర్స్. అండ్ ఆల్సో ఇవి కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఆ విధంగా చూసుకుంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఇన్ కేస్ వాళ్ళకి రిజర్వ్ చేసిన పోస్టులు నోటిఫికేషన్లో అవైలబుల్గా ఉంటాయి. ఇక నెక్స్ట్ ఈ లోయర్ డివిజన్ క్లర్క్ జాబ్కి అప్లై చేసే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే అప్లై చేయడానికి ఉండవలసినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు అన్నారు. ఇక్కడ చూడండి 10+2 ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో ఇవి క్లర్క్ కేటగిరీ జాబ్స్ కాబట్టి టైపింగ్ అయితే ఉంటుంది. ఆ టైపింగ్ సంబంధించి కూడా మెన్షన్ చేశారు. టైపింగ్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలన్నారు. సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. అప్లై అయితే చేసేటప్పుడు ఏదైతే మనం జాబ్ సెలక్షన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి ఏదైతే స్కిల్ టెస్ట్ ఉంటుందో ఆ స్కిల్ టెస్ట్ టైంలో సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. దీనికి అరౌండ్ ఒక 6 మంత్స్ లేదా 9 మంత్స్ టైం ఉంటుంది కాబట్టి ఈ లోపు మీరు ఖచ్చితంగా టైపింగ్ అనేది వచ్చి ఉండకపోయినా లేదా సర్టిఫికేట్ లేకపోయినా సర్టిఫికేట్ అయితే గెట్ అయితే చేయండి. అప్లై చేసినప్పుడు సర్టిఫికేట్ రిక్వైర్మెంట్ అయితే ఏమీ లేదు. ఇక టైపింగ్ చూసుకుంటే 35 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఇంగ్లీష్లోని లేదా 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది హిందీలోనే టైప్ చేయాల్సి అయితే ఉంటుందని చెప్పారు లోయర్ డివిజన్ క్లర్క్ జాబ్కి అప్లై చేసే క్యాండిడేట్. దానితో పాటు కంప్యూటర్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రొఫెషన్సీ ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. ఇక ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏదైతే సెలక్షన్ ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ డీటెయిల్స్ అనేది తెలుసుకుని వీడియోని కంక్లూడ్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ సంబంధించి ఫైనల్ డీటెయిల్స్లోకి అయితే వచ్చేసాం. ఆ ఫైనల్ డీటెయిల్స్ అనేది మనకి సెలక్షన్ ప్రాసెస్ గురించి. ఇక్కడ చూడండి, మనకి సెలక్షన్ క్రైటీరియా అని చెప్పేసి సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ని మెన్షన్ అయితే చేశారు. ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ సెకండ్ చూసుకుంటే డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ టెస్ట్, ఫైనల్గా స్కిల్ టెస్ట్. ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు టోటలీ 3 స్టేజెస్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి స్టేజ్ 1 ఏదైతే ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ టెస్ట్ అయితే ఉందో ఈ టెస్ట్లో మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఉన్నాయి. ఇన్ కేస్ ఈ టెస్ట్ మీరు కనుక అటెంప్ట్ అయితే ఆ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటంటే చెప్తున్నాను చూడండి. అన్రిజర్వ్డ్ కేటగిరీకి క్వాలిఫై అవ్వాలంటే 40% మార్క్స్ రావాలి. అండ్ ఆల్సో ఓబీసీ క్యాండిడేట్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్కి చూసుకున్నట్లయితే మనకి 35% ఆఫ్ మార్క్స్ రావాలి. రిమైనింగ్ క్యాండిడేట్స్ లైక్ ఎస్సీ ఎస్టీ అండ్ పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి 30% ఆఫ్ మార్క్స్ అయితే రావాలి. ఏదైతే ఈ జాబ్స్కి సంబంధించినటువంటి పేపర్ 1 ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ టెస్ట్ ఉంటుందో ఆ టెస్ట్ క్వాలిఫై అవ్వాలంటే ఈ టెస్ట్ అనేది క్వాలిఫై అయిన తర్వాత మనకి పేపర్ 2 డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. దీనికి కూడా మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉన్నాయి. ఈ టెస్ట్కి కూడా ఇందులో మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీకి 50% ఆఫ్ మార్క్స్, ఓబీసీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 45%, రిమైనింగ్ క్యాండిడేట్స్ లైక్ ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజబిలిటీ వాళ్ళకి 35% ఆఫ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఇవి జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్సే. ఈ 2 టెస్ట్లో ఎవరైతే మెరిట్ అయితే వస్తారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ స్కిల్ టెస్ట్ను కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన క్యాండిడేట్స్కి మెరిట్ వైజ్ జాబ్స్ అలాట్ చేయడం అయితే జరుగుతుంది. ఇదైతే ఓవరాల్లీ సెలక్షన్ ప్రాసెస్. సో ఫైనల్లీ నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి విజిట్ చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ చూస్తూ ఉంటే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మీరు ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్కి రావాలంటే పక్కన వచ్చే బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ అయితే చేయండి. సో ఫైనల్లీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ అయితే చేసినందుకు.